ప్రియ శ్రోతలు, ఈ రోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు అంటున్నాడు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అకయ్యయందు అంతటా ఉన్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి రాస్తున్న పత్రిక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. శ్రోతలు, ఈ అధ్యాయంలో పౌలు ఆదరణను గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో దేవుడిచ్చే ఆదరణ మనకెంతైనా అవసరం. తానొక అపొస్తలుడుగా పౌలు అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. దైవదాసునికి మాట్లాడే అధికారం దేవుడిచ్చాడు. తాను బోధించే సత్యవాక్యమును తాను త్రికరణ శుద్ధిగా నమ్మేవాడై ఉండాలి. అధికారంతో బోధించలేకపోతే అసలు బోధించటం అనవసరం. ఇది దేవుని వాక్యం అని నిశ్చయంగా నమ్మి మరీ బోధించాలి. వాక్యాధికారం తన దాసులకు దేవుడిస్తాడు. అది దేవుని అభిషేకం. ఏదో ప్రకటించాము అంటే చాలదు. ఈ వాక్యంలో జ్వాలాగర్భితమైన శక్తి ఉంది. ప్రథమ సంఘములో శ్రమలు ఆరంభమైనప్పుడు విశ్వాసులు ఆక్రందన చేస్తూ, ఓ ప్రభువా, నీవే దేవుడవు అన్నారు. శ్రమలు లేనప్పుడో ఎల్లప్పుడూ ఆయన నీ దేవుడని మరువకూడదు. వారు వాక్యం మీద పూర్తిగా ఆధారపడ్డారు. అదే వాక్యాధికారంతో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు దేవుని చిత్తము వలన అపొస్తలుడయ్యాడు. తనకు దేవుడిచ్చిన అధికారమిది. ఇది దేవుని చిత్తప్రకారమే జరిగింది. తన అపొస్తలత్వము దేవుని సంకల్ప బలము చేత తనకు అనుగ్రహించబడింది. నీ జీవితం దేవుని సంకల్ప పరిధిలో ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా అంతా దేవుని చిత్తములో భాగమై ఉండాలి. దేవుని చిత్తమునకు బయట నీవెందుకు కొరగావు. దేవుని చిత్తమే సిద్ధిస్తుంది. దానికి భిన్నమైనది నశిస్తుంది. దేవుని చిత్త ప్రకారము బాధలు వస్తే అవి బాధలు కావు, ఆనందం. దేవుని చిత్తమైతే ఆస్పత్రి పడకే పూలపాన్పు కాగలదు. మన సహోదరుడైన తిమోతి అంటూ తిమోతిని పరిచయం చేస్తున్నాడు. సంఘానికి విశేషించి పౌలుకు తిమోతి సోదరుడు. మరో చోట తిమోతి నా కుమారుడు అని పేర్కొన్నాడు. కొరింథులో ఉన్న దేవుని సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఇది దేవుని సంఘం. పౌలు సంఘము కాదు, మరొకరి సంఘము కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క సంఘం. ఆయన తన రక్తముతో కొన్న సంఘం. ఆయన స్వకీయ సంపాద్యం. సంఘం కోసం యేసు తన అమూల్య రక్తమును ధారపోశాడు గనుక నీవు నేను చౌకబారు మనుషులం కాము. నీ నా చిత్తము నెరవేర్చుకునే చోటు కాదిది. ఇది యేసుక్రీస్తు యొక్క స్వంతం. అకయ్యయందంతటా ఉన్న పరిశుద్ధులందరినీ ఉద్దేశించి పౌలు ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఈ పత్రిక కేవలం ఒక్క కొరింథు సంఘానికే పరిమితం కాదు. అకయ్య ప్రాంతీయులందరికీ ఈ పత్రికలో సందేశమున్నది. సువార్త ఎంత దూరం ప్రకటించబడిందో అక్కడి ప్రజలందరూ సాక్షులు. విన్నవారు వినని వారికి సువార్తను అందించారు. అకయ్య ప్రాంతం భౌగోళికంగా ఎంతో అందమైంది. ఎక్కడ చూచినా ద్రాక్ష తోటలే. అక్కడి పూల తోటలు ఎంతో సువాసన భరితములు, ఆకర్షణీయమైనవి. ఆ పరిసరాలు ఎంతో హాయిగొల్పుతాయి. కొరింథీ పట్టణ సంఘంలోని క్రైస్తవులు పాపంతో చెర్లాటలాడుతున్నారు. పౌలు ప్రకటించిన సువార్త విన్నప్పుడు వారి కంటి పొరలు రాలిపడ్డాయి. చీకటి హృదయాలలో వాక్యము వెల్లడి అయినందున వెలుగు కలిగింది. పాపము నుండి తొలగి క్రీస్తు వైపునకు తిరిగారు. వారు అకయ్యయందంతటా సువార్త ప్రకటించారు, సాక్ష్యమిచ్చారు. క్రీస్తు కోసం ఈ విధంగా ఆత్మలను సంపాదించారు. పౌలు వీరందరితో మాట్లాడాడు. అకయ్యలోని పరిశుద్ధులందరికీ ఈ లేఖ రాస్తున్నాడు. ఇది సువార్త లేఖ. కొరింథులోనే కాదు, ఏ ఊళ్ళో ఏ పట్టణంలో క్రైస్తవ సంఘం ఉన్నా అది దేవుని సంఘమే. ఈ పరమసత్యాన్ని మనమెన్నడూ మరువకూడదు.
శుభవచనం చెబుతూ అన్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. పౌలు ఇదే రీతిగా సంఘాలకు శుభం చెబుతాడు. దేవుని నుండి విశ్వాసికి ప్రాప్తించే 2 ఆధ్యాత్మిక వరాలు, కృప, సమాధానం. ఈ 2 జంట వరాలు. కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం దేవుణ్ణి ఎడతెగక స్తుతించాలి. ఆయన స్తుతికి పాత్రుడు. వృద్ధులు, విశ్వాస జీవితయాత్రలో అనుభవమున్న ప్రార్థనాపరులు ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తారు. కీర్తనలు 34 మొదటి వచనంలో దావీదన్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. స్తుతించటం ఎంతసేపు అనేవారికి దావీదు మంచి జవాబిచ్చాడు. 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. త్రిత్వములో అది ఆయన స్థానం. తండ్రి అయిన దేవుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చేశాడు. యేసు కుమారుడుగా తండ్రితో గల సంబంధం అద్వితీయమైనది. యేసు దేవుని నిత్య కుమారుడు. దేవుడాయనకు నిత్య తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల స్థానం ఏకైక అద్వితీయ స్థానం. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు. ఆయన కనికరము చూపే తండ్రి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ప్రేమ, కనికరము, కృప, ఈ 3 మాటలను ధ్యానించండి. ఈ రోజున ప్రేమను గురించి మాట్లాడని వారు లేరు. దేవుడు తన ప్రేమచేత మనల్ని రక్షించాడని కాదు, కృపచేత మనము రక్షించబడ్డాము. నిజమే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. అయితే దేవుడు మనల్ని తన కృపచేత రక్షించాడు. ఇంతకు కృప అంటే ఏమిటనుకుంటున్నారు? యోగ్యత లేనివారికి దేవుడు చూపే దయ కృప. మన యోగ్యతతో నిమిత్తం లేకుండా దేవుడు మన పట్ల తన కృపను విస్తరింపచేస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు గాని తన కృపచేత మనల్ని రక్షిస్తాడు. ఎందుకని? ఆయన కనికరము గల దేవుడు, సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు. తండ్రి కనికరము అనగా దేవుడు మనలను ప్రేమించి మనకు రక్షకుణ్ణి ఇచ్చాడు. మరో విధంగా ఆయన మనల్ని రక్షించలేడు. ఇదే ఏకైక విధానం. మనకు దేవుని నుండి సమృద్ధి కనికరము లభించింది. దేవుడు కృపా కనికర సంపన్నుడు. తండ్రి కృపా కనికరములు సమృద్ధిగా గలవాడు. తండ్రి కనికరము లేనిదే నీకు నాకు ఏదీ లభించదు. యేసు కృపా కనికరమును బట్టే మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ ప్రాప్తించాయి. ప్రాప్తి స్థానం క్రీస్తునందే. మన జీవితంలో ప్రభువు అనుమతించిందంతా కృపే, కనికరమే. సమస్త ఆదరణకు ఆయనే తండ్రి. ఆస్పత్రిలో ఆయన ఆదరిస్తాడు. నీకు సన్నిహితులైన ప్రియులు చనిపోతే ఆయనే ఆదరిస్తాడు. సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు మన తండ్రి. మనం ఈ విషయంలో దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించాలి. ఇది దేవుని చిత్తం అని పైకి అంటూ లోలోపలే సనగడం ద్విమనస్కత. అలాంటి మనస్తత్వం దేవునికి ఇష్టం లేదు. నీ మనసులో ఉన్నది ఉన్నట్టు దేవునికి చెప్పుకో, అంతేకాని లోపల ఒకటి బయటికి ఒకటి అనకూడదు. ఆదరణ నటన కాదు, వాస్తవం. చిన్న పిల్ల చేష్టలు కాదు. బాధ్యత నెరిగిన యుక్త వయస్కులమై వ్యవహరించాలి. ప్రభువు ముఖం చూచి కష్టనష్టాలు చిరునవ్వుతో సహించాలి. అది ఆదరణ అంటే. కృత్రిమమైన ఆదరణ కోసం కొందరు మాదక పదార్థాలు సేవిస్తారు, నిద్రమాత్రలు మింగుతారు. కృత్రిమమైన ఆదరణ ఆత్మకు ఎంతైనా ప్రమాదకరం. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అనే పేరుంది, అనగా ప్రక్కనే నిలిచి ఆదరిస్తాడని భావం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువన్నాడు,
నేను మిమ్ములను అనాథలనుగా విడువను. ఆదరణ అనే మాటకు ఇది వివరణ. మీకోసం పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త అనడానికి గ్రీకు భాషలో పారాక్లీట్ అని ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు అన్నాడు, నేను వెళ్లిపోవడం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్లిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. ఇంతకు ఆదరణకర్త ఎలాంటివాడు? ఆయన సహాయకుడు, బలపరిచేవాడు, ఉత్తరవాది, న్యాయవాది, కష్ట పరిస్థితిలో చేయూతనిచ్చేవాడు, ఒంటరితనాన్ని పోగొట్టేవాడు, భయాందోళనలను తొలగించేవాడు, ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. దావీదు తన 30వ కీర్తన 10వ వచనంలో అన్నాడు, యెహోవా ఆలకించు, నన్ను కరుణించు, యెహోవా నాకు సహాయకుడివై ఉండు, ఆదరణకర్త నన్నాదరించు అని శరణాగతుడైన విశ్వాసి చేసే ఆక్రందన. సమస్త ఆదరణకు దేవుడు కర్త అయినవాడు మన తండ్రి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్ములను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలోనైనా ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారము అయ్యేటట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ములను ఆదరిస్తున్నాడు. శ్రోతలు వింటున్నారా? మన శ్రమలన్నిటిలో మనలను ఆదరించే దేవుడు మనకున్నాడు. ఇంకా పగలు ఉన్నప్పుడు చీకటి పడకముందు ఎవరైనా వచ్చి ప్రోత్సాహకరమైన మాటలు 4 చెప్పవచ్చు. మనకు తాత్కాలికమైన ఆదరణ కలిగినట్లు అనిపిస్తుంది. అయితే ఘోరమైన శ్రమల్లో మనకు బలమైన ఆదరణ కావాలి. పౌలుకు అలాంటి అనుభవాలెన్నో ఉన్నాయి. జీవితంలో విపత్కర పరిస్థితుల్లో మనకు ఆదరణ కావాలి. ఒక్కొక్కప్పుడు విషాదకరమైన ఘడియలు ప్రాప్తిస్తాయి. ఆదరణ కోసం మనస్సు అటూ ఇటూ చూస్తుంది. శ్రోతలు వింటున్నారా? క్రైస్తవం అంటే ఏదో సిద్ధాంతం మాత్రమేనా? ప్రత్యేక సందర్భాలలో వేసుకునే అంగీనా? మతాచారమా? ఆయా సందర్భాలలో వల్లించే మత విషయక పదజాలమా? కాదు. క్రైస్తవం అపొస్తలుడైన పౌలు జీవిత విధానం. సిద్ధాంతం కాదు, జీవిత శైలి. 5-6 వచనాలు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగు విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరిస్తున్నది. మేము శ్రమ పొందినా మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుతాము. మేము ఆదరణ పొందినా మీ ఆదరణ కొరకై పొందుతాము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్న ఆ శ్రమలను ఓపికతో సహించడానికి కార్యసాధకమై ఉన్నది. సోదరీ సోదరులారా, వింటున్నారా? పౌలు తన శ్రమానుభవాలను మనతో పంచుకోబోతున్నాడు. ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు శ్రమల మధ్య ఉన్నాడు. అయితే దేవుని ఆదరణను సమృద్ధిగా అనుభవిస్తున్నాడు. మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారమై ఉన్నామని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామనే నమ్మకము లేక ఉండేటట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కుంగిపోయాము. మరియు మృతులను లేపే దేవుని యందే కాని మాయందే మేము నమ్మిక ఉంచకుండా మరణమవుతామనే నిశ్చయము మా మట్టుకు మాకు కలిగింది. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించాడు. ఇక ముందు కూడా తప్పిస్తాడు. మా కోసమై ప్రార్థన చేయడము వలన మీరు కూడా సహాయము చేస్తూ ఉండగా ఆయన ఇక ముందుకు మమ్ములను తప్పిస్తాడని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. శ్రోతలు, పౌలు చెబుతున్న ఈ సాక్ష్యం మనకెంతో ఆశ్చర్యం గొలుపుతోంది. మనకు కష్టనష్టాలు, రోగాలు, నొప్పులు ఎందుకొస్తాయి? పౌలుకు జబ్బు చేసింది, చనిపోయే పరిస్థితి దాపురించింది, బతుకుతాననే నమ్మకం లేకుండా పోయింది,
తనకది మరణశిక్షగా తోచింది. తానొక హతసాక్షి కాబోతున్నాడనిపించింది. అయితే మృతులను లేపే దేవుడే మమ్మును తప్పిస్తున్నాడు. ఆయన యందే మా నిరీక్షణ కేంద్రీకరించబడింది అంటున్నాడు పౌలు. మనం కూడా పునరుత్థానుడైన యేసునందు అలాంటి నిరీక్షణను సాధకం చెయ్యాలి. ఈ విధంగా మన అనుభవాల ద్వారా ఇతరులకు ఆదరణ కలిగించిన వారమవుతాము. ఇదంతా దేవుని కనికరమే. మన ఆరోగ్యము, ఐశ్వర్యము, తలాంతులు, వరాలు, వనరులు అన్నీ ఇతరులతో పంచుకున్నప్పుడు వారికి ఆదరణ కలిగించిన వారమవుతాము. ఇదంతా దేవుని కనికరంలో భాగమే అనిపిస్తోంది పౌలుకు. క్రీస్తు కోసం, ఆయన మహిమ కోసం శ్రమలు అనుభవించే వారికి ఇతరులను ఆదరించే కృప అలవడుతుంది. జీవితకాలమంతా కృపాక్షేమములు, కనికరము, మంచితనము మన వెంట ఉంటాయి అని దావీదు 23వ కీర్తనలో గానం చేశాడు. ఇరుకు మార్గంలో, గతుకుల దారిలో కుడి ఎడమలకు తొలగకుండా ఆయన కృపా, కనికరము, సౌజన్యము మనకు తోడై ఉంటాయి. ఆయన కనికరము చూపే మన తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఆయన మనల్ని ఈ ఇరుకు ఇబ్బందుల నుండి తప్పిస్తాడు. ఈ నిరీక్షణ మనకెంతో ఆదరణ. మన ఆదరణ ఇతరులను ఆదరిస్తుంది. శ్రోతలు, పౌలు చేసిన పరిచర్య ద్వారా ఎందరికో ఆదరణ కలిగింది. మన శ్రమానుభవం ఇతరులకు ఆదరణ గొలుపుతుంది. పౌలుకు తటస్థించిన శ్రమలలో దేవుని కనికరాన్ని తాను చూడగలిగాడు. కనికరం, ఆదరణ, ఈ రెండు భావనలు మనకందరికీ ఎడతెగని దీవెనలు. కొరింథీ సంఘస్థులారా, ప్రార్థన చెయ్యండి అని పౌలు అడుగుతున్నాడు. అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు సమర్పించబడతాయి. మా శ్రమలు ఇతరుల మేలుకే సమకూడి పరిణమిస్తాయి. ఇతరుల ఆదరణ కొరకే దేవుడు మనకు కష్టాలు రానిస్తాడు. ఆసియాలో నేను అనుభవించిన మరణ శ్రమలు మా శక్తికి మించినవి. దుర్భరమైన శ్రమలలో మేమెంతో కుంగిపోయాము. బతుకుతామనే నమ్మకం లేకుండా పోయింది. ఆసియాలో మాకు అలాంటి శ్రమలు తటస్థించాయి అంటూ పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ఎండ, గాలి ఈ రెండిటి మధ్య పోటీ పడిందిట. ఒకడు కోటు ధరించి వెడుతున్నాడు. గాలి అన్నదిట, అతని కోటును లేపేస్తాను. గాలి తీవ్రంగా వీచటం మొదలుపెట్టింది. గాలి ఉధృతమైన కొద్దీ అతడు తన కోటును ఇంకా గట్టిగా పట్టుకొని కోటును ఒంటికి కప్పుకుంటున్నాడు. అప్పుడు ఎండ తన పని మొదలుపెట్టింది. ఎండ తీవ్ర రూపం దాల్చింది. అతడు ఉక్కబోస్తుంటే భరించలేక కోటును తీసివేశాడు. గాలి చెయ్యలేనిది ఎండ చేసింది. ఇది కథ. శ్రమల గాలి ఎంత తీవ్రమైనా మన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని కప్పుకుంటాము. గాని ఎండకు తట్టుకోలేక లోకంతో రాజీ పడతాము. 12వ వచనం, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతో, నిష్కాపట్యముతో దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకున్నామని, విశేషముగా మీ ఎడల నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తున్నది. ఈ లోకంలో మా జీవిత విధానాన్ని చూడండి. లౌకిక జ్ఞానం నాకు లేదు. పరిశుద్ధంగా, యథార్థంగా, నిజాయితీ కలిగి ఈ లోకంలో బతుకుతున్నాను. దేవుని కృపను అనుసరించి జీవిస్తున్నాను. ఇదే మా అతిశయం, ఇదే నా మనస్సాక్షి సాక్ష్యం అంటున్నాడు పౌలు. దేవుని కృపచేత తన శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలై పరిణమించాయి. శ్రమలో దేవుని కనికరాన్ని గుర్తించాడు. మా జీవితంలోని నాణ్యత ఇతరులకు మార్గదర్శకం కావాలని మా ఆశయం అంటున్నాడు. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీ మనస్సాక్షి సాక్ష్యం ఎలా ఉంది? పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.